ఎదుటి వాళ్లకు మేలు చేసే శ్రమ పడితే ఆ శ్రమ నీకు ఆట్టే కాలం ఉండదు. 10 మందికి మంచి చేశాను, శ్రమ పడుతున్నాను, నాకెందుకు ఇట్లా జరిగిందని నువ్వు బాధపడితే చెప్తున్నా, ఆ శ్రమ దినములు తీరిన తరువాత నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. లేఖనం నిరర్థకం కాదు కదా. దీనులకు, బలహీనులకు, దిక్కులేని వారికి, చేసుకోలేని వారికి, చేతగాని వారికి, భర్తను కోల్పోయిన విధవరాండ్రకు, అనాథలకు నీ చేయి చాపి సహాయం చేయమని దేవుడు చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా. సంతోషిస్తే 1000 అంతల 1,00,000 నిన్ను దీవిస్తాడు కదా. అబద్ధమా ఈ మాట? కానే కాదు. కాబట్టి లేఖనం ఎలా చెబుతుంది? ప్రేమను నేర్చుకోమంటుంది, కనికరాన్ని సాధన చేయమంటుంది. రెండవది, లోకానికి కనికరం లేదు. లోక ప్రేమలో కపటత్వం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. దేవుని ప్రేమ నిస్వార్థం. తిరిగి ప్రయోజనం పొందుదామన్నట్టు కాదు. నేను ప్రేమ చూపుతాను, నువ్వు దేవుని తెలుసుకో. నువ్వు నాకు తిరిగి ఏదో సాయం చేస్తావని చేయటల్లా, నువ్వు బాగుండాలని చేస్తున్నా. రెండవది, నా దేవుడు సంతోషించాలని చేస్తున్నా. గట్టిగా 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 గట్టి ముగి. మొదటిది, లోక అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడు. తిరుగుబాటు చేయకుండా, దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు. నంబర్ 1 రాసుకో. దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు. నంబర్ 1. నంబర్ 2, ప్రేమను లోక ప్రేమను కాదు, దైవ ప్రేమను సాధన చేయి. 3, కనికరమును సాధన చేయి. కనికరం, అయ్యో అనుకునే మనసును కలిగి ఉండు. జాలిపడో. నేనెంత తిన్నాను, నేనెంత భోగాలు అనుభవించాను, నేనెంత ఇదయ్యాను కాదు. సాటి వారికి ఎంతమందికి నేను సహాయం చేయగలిగాను. 1,00,000 రూపాయలు పెట్టుకున్న అదే వస్త్రం, 10,000 పెట్టుకున్న అదే వస్త్రం, 5,000 పెట్టుకున్న అదే వస్త్రం, 50,000 పెట్టుకున్న అదే వస్త్రం, 2,000 పెట్టుకున్న, 1,000 పెట్టుకున్న దేహపు సిగ్గు కప్పుకోవడానికే. కొంతలో కొంత, ఉదాహరణకి 15,000 పెట్టి శారీ తీసుకున్నాం, 5,000 ఎందుకంటే మేము కొంచెం డిగ్నిటీగా కనబడాలి, నా పని అది అంటే 5,000 పెట్టి తీసుకో. 10,000 ప్రక్కన పెట్టు. దేనికి? దీనులకు, విధవరాండ్రకు, దేవుని పనికి. ప్రతి దానిలో అలా కేటాయించు. అసలు ఏడా 500 చీరకే దిక్కులేదు, మళ్ళీ 10,000 15,000 చీరలు అందులో మిగిలించమంటున్నావే నీ ముఖం. 200 చీర దిక్కులేక సత్తుంటే అనే స్వరాలు కొన్ని వినపడుతున్నాయి ఆత్మలో. దేవునికి స్తోత్రం. నేను వాళ్ళకి చెప్పట్లా, సమృద్ధి గల వారికి చెప్తున్నాను. నువ్వు ఎట్లా మిగిలిస్తావో నాకు తెలియదు, కానీ నీకున్న హడావుళ్లలో కొన్నిటిని కేటాయించుకొని ప్రతిదానిలో నుంచి కొంత భద్రం చేసి 10 మందికి ఇది ఉపయోగపడిద్ది కదా, 10 మందికి కడుపు నింపిద్ది కదా. నేను ప్రతి దానిలో ఆ కేటాయింపులు చేసుకుంటా. కొంతమందికి సీదర నన్ను చూస్తే వీడు పిసినారు తను చల్లంగా ఉండాన్ని. ఎవడు పిసినారు? నేనా? అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని నా చేతిలో ఎప్పుడు ధనం ఉండేటట్టు జాగ్రత్త పడి, ఎవరు వచ్చి అన్నా అని చేయి జాపిన ఇదిగో అని ఇవ్వటానికి ఎప్పుడూ రెడీగా ఉంటా. గొప్ప కోసం చెప్పట్లా ఇది. ఎందుకు అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నా, ఆఖరికి పిల్లలకు కూడా చిరాకు పడుతుంటుంది. నిన్న మద్రాసు వెళ్ళాం, నెల్లూరు దగ్గరికి బాగానే జడిపోయింది. వాళ్ళు ఏమనలేక, ఈ డొక్కుబళ్ళ పరిశోధన ఎంతకాలం ఈ డొక్కుబళ్ళు మీకు అనుభవాలు అర్థమైన దాకా అంటాను. నేను చెప్పాను, ఎగతాళి చేయకండి రా, నా దేవుడు నమ్మదగిన వాడు. నేను ఎందుకు పొదుపు చేస్తున్నానో, ఎందుకు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేస్తున్నానో ఆయనకు తెలుసు. మీకు నేను ఒక్కడే కనపడతాను. నాకు
వేలాది మంది బిడ్డలు ఉన్నారు. మీరు ఒక్కరే కాదు, నాకు వేలాది మంది పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ఏ జామున వచ్చి ఏ బిడ్డ వచ్చి ఏ ఆత్మీయ బిడ్డ వచ్చి అన్నా అంటే ఉన్నయన్నీ నా విలాసాలకి విచ్చలవిడిగా దిగమింగి కూర్చొని వచ్చినోడికి ఒట్టిపోచి చూపించడం కాదు. అన్నా అంటే కనీసం వాని కడుపు నింపడానికి, వాని అక్కర తీర్చడానికి, వారి కష్టార్జిత నుండి తెచ్చింది వారి కొరకు భద్రం చేయాలరా నేను పిచ్చోళ్ళారా. యథార్థంగా చెప్తున్నా, పరిచారకులైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నా, నన్ను ప్రేమించి వెంబడించే ప్రియ బిడ్డలే కాదు, నీకు తెలిసి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పస్తులు ఉన్నా సరే వాళ్ళని తీసుకొని రా, వాళ్ళకి ఆహారానికి ఇప్పించి తీసుకొని వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పా, ఎందుకు? మొత్తం భద్రం చేసి మీ కొరకే దాచబడి ఉంటుంది. ఎవ్వరికైనా దేవుని దయ వల్ల నా బిడ్డలకి దేవుడు సమృద్ధి ఇస్తాడు. లేకపోతే తీసుకోవచ్చు వచ్చి. రెండు చెప్తా, ఎప్పుడు చెప్పేది అదే. నీ దగ్గర సమృద్ధి ఉంటే తెచ్చి ఆడబడే, లేదా వచ్చి తీసుకొని వెళ్ళు. లేకుండా ఇబ్బంది పడద్దు, పిల్లలతో పస్తులు ఉండొద్దు. దా తీసుకెళ్ళు. నువ్వు వచ్చి అడిగి తీసుకుంటేనే నా కుటుంబ సభ్యురాలివి. ఏమన్నా అనుకుంటారు, ఏమంటే నా ఇంట్లో చేరిన వ్యక్తివి కాదు ఇక నువ్వు. ఉండి కకృతి పడద్దు. చర్చిలు ఎత్తున్నారంట తెద్దా అని కకృతి వారం చేయకూడదు. లేదు కష్టం పడుతున్నావు, నడవట్లేదు, అట్లయితే ఖచ్చితంగా నువ్వు నన్ను కలిసి తీసుకోవాల్సిందే. అక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడో చెప్పుంచాను, ఏ జామున ఏ క్షణాన నా బిడ్డలు, నా దేవుని పిల్లలు ఆకలి అని వస్తే వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపండి. ఉంచుకొని వాళ్ళకు లేదు అంటే మీరు దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్తారు. జాగ్రత్తను వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టి అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఇవన్నీ కాకుండా హాయిగా మీరు ఇచ్చిన ఈ పరిచర్య కొరకు తోడ్పడ్డాయి ఎవరెవరు ఇచ్చి నేను శుభ్రంగా నా విలాసాలకి దిగమింగేసి ఎంజాయ్ చేసుకోవచ్చుగా. నో, బ్యాలెన్స్ చేసి అందులో నుంచి బిడ్డలకు ఉపయోగపడేటట్టు అవసరాలు అందులో నుంచే తీర్చాలి. అన్నీ అందులోనే. ఇది మాదిరి కోసం చెప్పా, ఎచ్చుల కోసం చెప్పలా. దేనికోసం? హెచ్చింపు కొరకు. మొరట భాషలో ఎచ్చుల కోసం చెప్పలా. లేకపోతే అన్న ఎంత గొప్పోడో అనుకుని మీరు ఏదో గజమాలేస్తారని చెప్పలా. మాదిరి అతిని తగ్గించుకుని అక్కరగల్ల వారికి సహాయం చేస్తే దేవుడు మెచ్చుతాడు. కనికరాన్ని నేర్చుకోండి, జాలి పట్టం నేర్చుకోండి, పోనీలే అనుకోవటం నేర్చుకోండి. ఇచ్చే దానిలో తృప్తి వెతుక్కోండి. ఇచ్చేదానిలో ఆనందం ఉంది, చాలా ఆనందం ఉంది. అది అనుభవించండి. ఉన్న రోగాలు కూడా పోతాయి. కనికరం లేకుండా, జాలి దయ లేకుండా దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే మొత్తం తీసుకునేవాడు తీసుకుంటాడు. ఒట్టిగా తీసుకోడు, కుళ్ళబొడిచి తీసుకుంటాడు ఆసుపత్రిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వటంలో ఆనందం ఉంది, సాయం చేయటంలో ఆనందం ఉంది. పొందినవాడు అది చూసి సంతోషపడుతుంటే ఆ ముఖంలో ఆనందం చూస్తే మనకు ఆనందం. ఇంకజాలు వెళ్ళండి పైకి లేండి, ఇంకా ఏం లేవరా? లేండి, మీరు మళ్ళీ కూర్చున్నారంటే గంట అయింది, లేండి. అమ్మయ్య కాపాడే. ముందు కనికరం అనేది ఎక్కడి నుంచో మొదలు పెట్టావు ప్రభా, నీకు స్తోత్రం. నాకు ఈ కఠినాత్ముడి కనికరం ఇచ్చి లేపావుతండి నీకు అన్నాను. అలే నాలుగవది, సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా జాగ్రత్త పడాలి. వీరి నోట ఏ అబద్ధమో లేదు. వీరు అనింద్యులు అంటే సత్యాన్ని నమ్మినవారు, సత్యాన్ని ప్రకటించినవారు, సత్యములో నిలిచినవారు, సత్యాన్ని బోధించినవారు, సత్యాన్ని ప్రకటించినవారు. వీరి నోట ఏ అబద్ధము లేదు. మన నోట ఉన్న సత్యం వాక్యపరమైన సత్యమే కాదు, యేసు మన సత్యం. యేసుకు భిన్నంగా ఏదున్నా, యేసుగాక ఇంకా ఏదున్నా అది అబద్ధం. మన సత్యం యేసే.
వాక్య సత్యం కూడా యేసే. లోకము నుండి వేరుపరచబడిన మనలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు చూడగోరుతున్నాడు. 4 సంగతులు చెప్పాను. అందరూ చెప్పండి. మొదటిది నీ తలకాయ. ఏంటిది? ఎట్టి పరిస్థితుల్లో దేవుని విసర్జించకుండా జాగ్రత్త పడు. ఊపిరన్నా వదిలి యేసును వదలబాకు. మళ్ళీ చెప్తున్నా. 2, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. కొంతమంది ప్రేమ చూపిస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రేమించలేరు. నేను చెప్తున్నా, యేసయ్య చెప్పిన ప్రేమ మిత్రుల్నే కాదు, శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. పగవారిని కూడా ప్రేమించమన్నాడు. పోనీలే అనుకోమన్నాడు. క్షమాగుణాన్ని కలిగి ఉండమన్నాడు. 2, 3వది కనికరం గలవాడు కనికరం గల తీర్పు పొందును. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పే పొందుతాడు. కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది. ఈ వ్యక్తి నేరస్తుడు, చాలా తప్పులు చేశాడు. నిలబడిటు శిక్షించాలి తన్ని అన్నది తీర్పు, ధర్మశాస్త్రం. దేవుడేమన్నాడు తెలుసా? నేరస్తుడే, తేడానే, కానీ కనికరాన్ని బట్టి వదిలేస్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు పక్కకి. కనికరాన్ని బట్టి అతను వదిలేస్తున్నాను నిర్దోషిగా అన్నాడు. కనికరం అని వాడితే అక్కడ తీర్పుకు తావులేదు. తీర్పు తీర్చాలి, నిజమే. తప్పు చేశాడు, శిక్షార్హుడే. నేను కనికరిస్తున్నా, నీకు వచ్చిన నొప్పి శిక్షించడానికైనా కనికరించడానికైనా నాకు హక్కు లేదా? నువ్వెవడు చెప్పడానికి అంటాడు. సౌండ్ ఉండదు ఎవడికి. అందుకే ప్రధాన యాజకుడైన యెహోషువ దగ్గర అపవాది వెళ్ళిపోయింది. స్తోత్రం. కాబట్టి కనికరం. 4వది సత్యమును నేర్చుకోవాలి, సత్యాన్నే ప్రకటించాలి. సేవ చేసే ప్రతి ఒక్కడికి, కాపరైన ప్రతి ఒక్కడికి గుండెల్లో ఈ స్థిర తీర్మానం ఉండాలి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. అది టైం లేదు. దుర్బోధ చేయకూడదు. సొంత మాటలు చెప్పి, సొంత విషయాలు చెప్పి, దేవుడు ఇలా చేయమన్నాడు నిన్ను, దేవుడు ఇలా చేయమన్నాడు, ఇలా చెప్పాడు నాకని అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పినట్టుగా అబద్ధాలు మాట్లాడద్దు. సత్యము నుండి మనుషుల్ని తప్పుడు త్రోవల్లోకి తీసుకెళ్ళద్దు. ఎవ్వరికి వాళ్ళు జాగ్రత్త పడు. రైట్. ఈ 4 సంగతులు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మొత్తం చెబుతా. ప్రభు చిత్తం అయితే మెయిన్ విషయాలు 4 చూపించాను. ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తా దేవుని చిత్తం అయితే. చెయ్యి. ఇక ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. దయతో నా ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని విలువైన విశేషమైన సంగతులు ఈరోజు మాతో ముచ్చటించావు. ఎన్నో ఇప్పటికీ మాకు తెలియజేశావు. నీకు స్తోత్రాలు. ఇప్పుడు విన్న సంగతులు కూడా మా హృదయాల్లో స్థిరపరచు, మా అంతరంగాల్లో భద్రపరచు. వాటిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు. మా హృదయాల్లో స్థిరపరచు. నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపు. ప్రతికూల పరిస్థితులు తొలగించు. ఇక్కడున్న వాళ్ళు రోగులైన వారిని స్వస్థపరచు, బలహీనలను బలపరచు. ధైర్యము చెడిన స్థితిలో ఉన్న వారికి ఓతము అనుగ్రహించు. పడిన వారిని లేవనెత్తు. రోగులను, నానావిధ వ్యాధుల చేత శోధించబడుతున్న వారిని ఆ మరణ పడకల్లోంచి లేవనెత్తు. ఎన్ని రకాల కలతల్లో, కన్నీళ్లలో, ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో ముందు మాటల్లో చెప్పావు. ఒక శ్రేష్టమైన ఆకర్షణమైన పాత్రగా నిన్ను చేయడానికి, నీ వల్ల ఇతరులు కూడా దీవెన పొందడానికి నిన్ను ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నాను, ఏర్పరచుకున్నాను, ప్రత్యేకించుకున్నానని నీవు మాట్లాడి, ఇదిగో నీవు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని కొన్ని హెచ్చరికలు ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాటన్నిటిని బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాకు సహాయకుడవు నీవు నాకున్నావు. నా నిందలను ఆశీర్వాదాలుగా, నా చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల సమర్థుడు నిన్ను నమ్ముతున్నాను. స్తుతిని నీకు చెల్లిస్తూ యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సత్యమును ప్రేమించే వారికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడై ఉండి నడిపించునుగాక.
బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి విశ్వాసమును బట్టి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత, అద్భుత సూచక్రియలు జరిగించు. యేసుక్రీస్తు నామములో ఈ మనవులకు జవాబులు పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండి మార్గాల్లో నీ కాపుదల ఉంచను. యేసు నామములో బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. తన దాసులకు తోడయుండి సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, చప్పట్లు కొడుతూ. నాకు ఎవరూ లేరు ప్రభువా, నీవే నా తండ్రివి యేసయ్యా. లార్డ్ నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం.
నా దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. స్తుతి 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 స్తుతి. యేసయ్యా స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడా యేసయ్యా, యేసయ్యా, స్తుతి 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 స్తుతి. ఆశ్రయము నీవేగా, ఆనందము నీవేగా, స్తుతి స్తుతి ఆశ్రయము నీవేగా, ఆనందము నీవేగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ దాసులకు తోడయుండి జయాన్ని అనుగ్రహించిన తండ్రి, విశ్వాస జీవితములో జయాన్ని ఇచ్చిన స్తుతి దేవా, స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి హల్లెలూయా. నా యేసు రాజా, ఎవరు లేరు నాకు ఇలలో,
ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. రెండు చేతులెత్తి ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా.